వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం రొయ్యలు ఉడకబెట్టుకొని నిలవ అనేది ఎలా ఉంచుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ 2 కేజీలు నాటు రొయ్యలు అండి. వీటిని నేను శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టున్నాను. వీటిల్లో మనం ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను. పసుపు, ఇంకొంచెం పసుపు వేసుకోండి. పసుపు, దీంట్లోకి 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. మనం బాగా రొయ్యలకంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగని మనం చేసుకొని పెట్టుకున్నామంటేనండి రొయ్య అనేది గట్టి పడదు. మనకి డ్రై ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా చేస్తే రొయ్య గట్టి పడకుండా ఉంటుందండి. చాలామందికి రొయ్య అనేది చాలా గట్టిగా వస్తుంది కదా, ఇది గట్టిగా అనేది రాదు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని కలుపుకొని మనం పెట్టేసుకోవాలండి. చూడండి, వాటర్ అనేది లేదు కదా, ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ అనేది వచ్చేస్తాయో. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ మీద వస్తుంది కదండి చిల్లీల ప్లేటు, దాన్ని పెట్టామంటే స్మెల్ అంతా కూడా మనకి పోతుంది. నేను దీన్ని ఒక 25 నిమిషాలు అనేది ఉడకబెట్టానండి. ఇప్పుడు ఈ రొయ్యలు అనేది ఉడికిపోయింది. మనం ఈ వాటర్తోనే ఉంచాలండి. ఈ వాటర్తో ఉంచితే మనకి రొయ్య ముక్క అనేది గట్టిపడదు. ఇప్పుడు మనం వీటిని ఒక బాక్స్ లాగా ఉంటుంది కదండి, దాంట్లోకి తీసేసుకోవాలి. మొత్తము ఈ వాటర్ తోటి తీసేసుకోవాలి. ఈ వాటర్ అనేది మళ్ళీ మనం కర్రీలో కానీ ఫ్రైలో కానీ పోసేసుకోవచ్చు. మనం ఇట్లాగే డ్రై ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటాయి. ఈ చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూడండి, రొయ్య అనేది గట్టి పడదు, మెతువుగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా మీరు తయారు చేసి చూడండి.